ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రావడానికి ఆయన పార్టీ వ్యక్తులు జనసేన లేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఒక దుర్మార్గమైన ఆపద్దపు ప్రచారంతో తెర మీద రావడం అపహాస్యంగా కనిపిస్తూ ఉంది. విద్యుత్ ఛార్జీల్లో జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మూలంగా ప్రజలు మూల్యం చెల్లించారు అనే మాట మీకు అందరికీ తెలియవలసిన విషయం. ఉదాహరణ చూసినట్టయితే గత తెలుగుదేశం పార్టీ 0 నుంచి 50 యూనిట్లలో ₹1.45 ఉంటాయి. వారి ప్రభుత్వంలో ₹1.90 చేశారు. అదే 51 యూనిట్ నుంచి 100 యూనిట్లో ₹2.60 ఉండేది తెలుగుదేశం పార్టీలో. దాన్ని ₹3 చేశారు. 101 యూనిట్ నుంచి 200 యూనిట్లలో ₹3.60 ఉంటే 4.5 చేశారు. 200 యూనిట్లు పైబడి ₹9.75 చేశారు. ₹6.90 ఉంటాయి. అంటే రేట్లు పెంచింది ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వేరట దపదపాలుగా పేర్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే రేటుని కొనసాగిస్తున్నా విద్యుత్ ఛార్జీలు పెంచారనే ఆపద్ధ ప్రచారంతో రోడ్డు మీద రావడం, ఆపద్ధాలకి యొక్క మహారాజు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రథసారి జగన్మోహన్ రెడ్డి. చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేవని మాట చెప్తా ఉన్నాం. వారు వచ్చినట్టునే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు డబ్బుల కోసం అంతర్జాతీయ సంస్థలను కూడా లెక్క చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రపంచ దేశాల్లో మన దేశం యొక్క పరపతి పోద్దని చెప్పినప్పుడు కూడా పీపీఏ అగ్రిమెంట్ చేసిన గనుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి. డబ్బులు దండుకోవడం కోసం చేసిన కారణం. ఈరోజు ధర్నాలు చేస్తే మీరు నమ్ముతారా ప్రజలనే మాట? ఎంత పెంచారని చెప్పగల దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా? ఇది నా ప్రశ్న. కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, జనసేన పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ ఈనాడు ఎన్నిసార్లు మీరు పెంచారో మీకు తెలియదు అనుకుంటా. 8 సార్లు మీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 జూన్ లోపల 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ ఛార్జీలు పెంచారు. దాని ఉదాహరణ నేను లెక్కలు చెప్పా. విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు పెట్టారు 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాలు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. వెరసి 81,765 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడ్డదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మీ దగ్గర ఏమైనా, నేను చెప్తున్న దాన్ని నిర్ధారణ చెప్పడానికి మీకు దగ్గర ఇక్కడ దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా. ఏడాదికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 7,000 యూనిట్లు రద్దు చేయడం వల్ల మీరు పెంచి మళ్ళీ ₹3.85 నష్టం. సంవత్సరానికి ఒక యూనిట్కి మూడు కోట్ల, సంవత్సరానికి ₹3.85 నష్టవాలిందనే విషయం మీకు తెలుసా తెలియదా? ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మీకు కూడా ఉందనే మాట ప్రతిపక్ష నాయకుడిగా మేము చెప్తా ఉన్నాం. దాన్ని అంగీకరిస్తున్నారా లేదనే విషయాన్ని కూడా స్పష్టమైనవి.
ఏపీ డిస్కామ్ల యొక్క నిర్వహణ వైఫల్యంగా నష్టం 9,618 కోట్లని మేము అంచనా వేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా. వీటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యం వల్ల 12,818 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనే మాట మా అంచనాలకి, ప్రభుత్వ పరంగా వచ్చిన అంచనాలకి కాదని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. మీరు తెచ్చిన అప్పుల వల్ల విద్యుత్ ఛార్జీ వడ్డీ భారం 10,892 కోట్ల రూపాయలు భారం పడిందని మాకు అంచనా వస్తూ ఉంది. ఈ విధంగా వరుస చేసి 47,740 కోట్ల రూపాయలు డిలే ప్రాసెస్ కానీ, పీపీఎంలో రద్దు చేయడం వల్ల కానీ, డిస్కామ్ల నిర్వహణలో వైఫల్యాల వల్ల కానీ 47,741 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ మీద నష్టం వాటిల్లిందనే మాటను ఒప్పుకుంటారా మీరు? ఈ విధంగా ప్రజలకి భారం వేయడంతో పాటు ఛార్జీలు పెంచి ఒక ఆపద్దపు ప్రచారంతో మళ్ళీ తెర మీదకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎలాగ నమ్మగలరు? మీరు ఎగ్గొట్టిన డబ్బులు సుమారు 77,000 కోట్ల రూపాయలు ప్రజలకే బకాయిలు పెట్టి ప్రభుత్వం నుంచి తొలగారు. దాంట్లో భాగంగా విద్యుత్ సంస్థలకు కూడా బయట నుంచి పవర్ కొన్నా కానీ, ఇతర సమస్యలు కానీ డబ్బులు కూడా ఎగ్గొట్టారు. ఆ విషయం తెలుసా మీకు? చెప్పగలరా? 70,000 అప్పులు చేసింది పక్కన పెడితే సుమారు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారన్నమాట బహిరంగ చర్చ జరుగుతూ ఉంది. అది కాకుండా 77,000 కోట్ల రూపాయలు ఆఖరికి ఉద్యోగస్తులకి బకాయిలు కానీ, వివిధ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఆఖరికి పవర్ పర్చేజ్ సంబంధించిన బకాయిలు కానీ 77,000 కోట్ల రూపాయలు అప్పుల భారంలో నెట్టి ఈరోజు దొంగతనం చేసి, తప్పుడు నిర్ణయాలు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దొంగ అని ముద్ర వేయడానికి రోడ్డు మీదకి వచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా దుర్మార్గపు ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా ఉండదనే మాట బహిరంగ మాట అనే మాటని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నా. అంచేత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, మీరు ఆత్మ పరిశీలన చేసి తప్పు ఒప్పుకోండి ప్రజల ముందు అనే మాట చెప్తా ఉన్నా. ఈనాడు మా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆఖరికి రైతుకు సంబంధించిన ధాన్యం కొనుగోలులో ఒక పారదర్శకత తీసుకొచ్చాం. ఏ మిల్లు కావాలితే ఆ మిల్లు తోలుకోవచ్చు. ఇదివరకు 40 కేజీలు 4 కేజీలు లూటీ చేశారు. ఈరోజు రైతు తోలిన 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ అవుతున్నమాట వాస్తవా కాదా? ఆఖరికి వారికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా వారి ఖాతాకు జమ అవుతున్నమాట వాస్తవా కాదా? మీరు ఒప్పుకోవాలి. ఆఖరి గుంతలు కూడా పొరచలేదు, రోడ్లు వేయడం మానేసి గుంతలు కూడా పొరచలే. మేము జనవరి 15వ తారీఖు టార్గెట్ పెట్టాం. గుంతలన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని రాష్ట్రం మొత్తం రోడ్ల నిర్మాణం. ఈ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఒక పెద్ద పండగ. ఆ పండగ లోపల ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే మాట చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, అభివృద్ధి ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మా మీద మసిపూర్చి మారేడుకాయ చేయాలని ఈ ప్రభుత్వం మీద, ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ముఖ్యమంత్రిగా ఉంటే, ఇటు కూటమి ప్రభుత్వం మీద మీరు బురద జల్లడానికి, మసి వేయడానికి ప్రయత్నం చేయడం, ఇది ఆపద్దాల యొక్క ప్రభుత్వంగా మీకు పేరున్నప్పుడు కూడా మరొకసారి ప్రతిపక్ష పార్టీ అని ఈ రాష్ట్రంలో ముద్ర వేసుకోకండి అని చెప్తా ఉన్నా. ప్రజలు నిజం చెప్పండి, తప్పు జరిగి క్షమించమని చెప్పండి. అంతే తప్ప ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి రెండు కుంటుపడకూడదని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
ఒక ప్రతిపక్ష పార్టీగా సలహాలు ఇవ్వండి మంచి చేయడానికి ప్రజలకి. అంతే తప్ప ఆబద్ధపు ప్రచారాలతోటి, ఆబద్ధపు ధర్నాలతోటి, ఆబద్ధపు మాటలతోటి ప్రభుత్వాన్ని, ప్రజల్ని మాయ చేయడానికి ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ.